ప్రతి సంబంధంలో మాధుర్యం ఉండాలని రూలేం లేదు. కానీ బాధించే బంధం సంబంధం కాదు. తను మాట్లాడే ప్రతి మాట నిన్ను గాయపరుస్తుంది. నువ్వు నవ్వితే అతనికి కోపం వస్తుంది. నువ్వు ఏడిస్తే ఈ నాటకం నాకు వద్దు అంటాడు. ఇది ప్రేమ కాదు, ఇది టాక్సిక్ విషవలయం. నువ్వు భయపడుతున్నావు అతని ప్రతిస్పందన కోసం. నువ్వు నీ స్నేహితులతో కలవాలంటే కూడా అనుమతి అడుగుతున్నావు. నువ్వు ఏం మాట్లాడినా ఏం చేసినా అతని అంగీకారం అవసరం. ఏం వండినా తింటాడో లేదో అని అనునిత్యం భయపడుతుంటావు. ఎంత శ్రద్ధగా చేసినా నువ్వు చేసే ప్రతి పనిలో వంకలు వెతుకుతుంటాడు. నిన్ను, నువ్వు చేసే పనులను ఏనాడూ మెచ్చుకోడు. నీ కుటుంబం కోసం నువ్వెంత త్యాగం చేసినా నీ విలువను గుర్తించడు. అతని దృష్టిలో నువ్వు కేవలం అతని అవసరాలు తీర్చే ఒక శరీరం మాత్రమే. నిన్ను ఆత్మగా స్పందించే మనసుగా గుర్తించడు. నువ్వు మంచి మనసున్న వ్యక్తివి. నీకు ప్రేమ కావాలి, శిక్ష కాదు. నీకు స్వేచ్ఛ కావాలి, నియంత్రణ కాదు. టాక్సిక్ బంధంలో నువ్వు నిన్నే మర్చిపోతావు. అతని నుంచి వెళ్ళిపోవడమే నీకు శక్తినిస్తుంది. వెళ్ళిపోవడంలో ధైర్యం ఉంటుంది. కానీ వెళ్ళిపోవడం అందరికీ సాధ్యం కాదు. ఆర్థికంగా, కుటుంబపరంగా, మనసులో భయం వల్ల కొంతమంది టాక్సిక్ బంధంలోనే ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు కోల్పోకండి. ఆ బంధం బరువుగా అనిపించినా మీరు మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఆ బంధం ఆరోగ్యంగా లేదని అంగీకరించడం అది మొదటి అడుగు. తను నిన్ను తిట్టినా, కొట్టినా, దూషించినా ఇది కూడా ప్రేమే, తనకెంత లోతైన బంధం ఉందో చూపుతోంది అని నువ్వు భావిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అది ప్రేమ కాదు, అది బాధను ప్రేమగా ఊహించే తప్పుదారి. ప్రతి తిటిని ప్రేమ అనుకునే దశను దాటిరండి. ప్రేమలో గౌరవం ఉండాలి, భయం కాదు. ప్రతి నియంత్రణలో శ్రద్ధను చూడకండి. మీకు నచ్చిన చిన్న విషయాలు రోజు తక్కువసేపైనా చెయ్యండి. మీ మనసుకు శాంతినిచ్చే పనులు అది మీరు డిజర్వ్ చేసే ప్రేమ. మీ జీవితం మొత్తాన్ని ఒక్కరిది అనుకోకండి. మీకు భద్రతనిచ్చే ఒక నమ్మకమైన వ్యక్తిని కలవండి. మీ భావాల్ని బయటపెట్టడం బలహీనత కాదు, అది ఓ బలం. ఆ టాక్సిక్ బంధంలో ఉండాల్సి వచ్చిన మీ ఆత్మగౌరవాన్ని నిలుపుకోండి. ఆరోగ్యంగా ఉండే బంధం కోసం కాకపోయినా మీ ఆత్మ కోసం జీవించండి. మిమ్మల్ని మీరు చిన్నబుచ్చుకోకుండా మీ లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. మీ ఎదుగుదలే వాళ్ళకి సమాధానం అవుతుంది. మీ శబ్దాన్ని మింగేసే బంధంలో ఉన్న మిమ్మల్ని మీరు వినాలి. ఒకరోజు మీరు బలంగా బయటకొస్తారు. అంతవరకు మీ మీద మీరు నమ్మకం ఉంచండి. నా మాటల మీద నమ్మకం ఉంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఏమాత్రం పాజిటివిటీ మీ లైఫ్లోనికి వచ్చినా నా ఆనందానికి అవధులుండవు. ఈ పోరాటంలో మీరు ఒంటరి కాదు అని గుర్తించండి. నన్ను మీ ఫ్రెండ్గా భావించి ఐ అగ్రీ విత్ యూ మై డియర్ ఫ్రెండ్ అని కామెంట్ చేయండి.